కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర మీరు చాలా సంవత్సరాలు ఫైటర్గా చేశారు కదా? ఒకటే ఊరు కదా మీరు? ఒకటే ఊరు, ఒకటే ఊరు. అక్కడ కూడా పనిచేసి. చుట్టాలా మీకు లేకపోతే? చుట్టాలేం కాదు కానీ అంతా ఒకటే ఊరు, కలిసి ఉండేవాళ్ళం కదా. ఎదురెదురు ఇల్లు. మా ఇద్దరు సంది రోడ్డే అడ్డం, ఆటోళ్ళు వాళ్ళ ఇల్లు, ఇటు మా ఇల్లు ఊర్లో. వాళ్ళ దగ్గర కూడా పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు చేశారు? వాళ్ళ దగ్గర కూడా 5 ఏళ్ళు పనిచేశాను. చేస్తూనే ఉంటాను, అప్పుడు కూడా వెళ్తూనే ఉంటాను. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వెళ్తూనే ఉంటాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు కూడా స్టంట్లు చేశారా బద్రీ అన్నలాగా? బానే. కానీ ఇద్దరు సమానంగా ఎదగలేకపోయారు ఎందుకు అక్కడ? అంటే ఏమన్నా ఇబ్బందులా లేకపోతే మీరు బయటికి రావాల్సి వచ్చిందా ఏమన్నా? కాదన్నా, కొంతమంది నచ్చుతారు, అందరు నచ్చరు కదా. సరే మనం ఎందుకులే సైడ్. నేను అందరికీ తిరుగుతుంటాను. ఒకే చోట పని చేస్తే అతనికి ఉన్న రోజే మనం ఇదో తర్వాత వీడు పని చెప్పారు. అందుకని అందరు మాస్టర్ దగ్గర తిరుగుతూ ఉంటాను నేను. మీరు చేసిన స్టంట్లలో మీకు బాగా రిస్క్ అనిపించింది లేకపోతే ఇప్పటికి థియేటర్లో చూసుకున్నా లేకపోతే ఇంట్లో చూసుకున్నా మీకు బాగా చాలా బాగా చేశానన్న స్టంట్లు అంటే ఏమని చెప్తారు మాస్టర్? చాలా చేశారు మీరు కూడా. నాకు ఇదే ఈ సినిమాలో కూడా చేశానన్న, మన శ్రీమంతుల్లో కూడా బాగా రిస్క్ బయట చేసాం. మామిడి తోటలో పోయిట్టు, ఆ కొస్తాల దగ్గర అవన్నీ రిస్కే. ఓకే. ఒరిజినల్గా చేయించాడు అతను. ఆ రిస్క్ బాగా చేసాం అక్కడ. ఓకే. నాకు రియల్గా కావాలి, నాకు రియల్గా అనలర్స్ ఎక్కువ ఈ కార్ స్టంట్లు ఇవి కూడా చేసేవాళ్ళ మీరు బాగా? నేను కార్ స్టంట్లు పెద్దగా చేసేవాడు, బైక్ అట్లా వెళ్తుండేవాడు. కానీ కార్లు ఇవన్నీ బదిలీ చేసేవాడు. వర్క్ ఈ ఫైట్లు అనేది బాగా ఇంట్రెస్ట్గా చేస్తుండేవాడు. ఫైట్లో కూడా డిఫరెంట్గా చేస్తాడు, న్యాచురల్గా. ఈ వెయిట్ని పెట్టుకొని మనం ఆ ట్విస్టులు తిరగడం అనేది, ఆ బ్యాక్లీ అనేది ఓకే ఇంట్రెస్ట్గా వెళ్తాం. డూపులు పెట్టుకోకుండా ఈ ట్విస్టుల్లో తిరిగి తలకాయ కింద భూమి గుద్దుకుంటే ఈ తలకాయ లాస్ట్ పన్ను లేచిపోయింది. లాస్ట్ పన్ను ఆ ఇట్లా వదిలేశారు, మన వాళ్ళే వదిలేశారు, చేతులు జారిపోయింది అన్నారు మన ఫైటర్లో. ఆ ఇట్లా వదిలి తలకాయ వచ్చి గుద్దుకుంటే లాస్ట్ పన్ను ఓడిపోయింది. లాస్ట్ దంతం ఇప్పుడు లేదు కదా? లేదు లేదు. ఒకసారి అనండి. ఓకే. లాస్ట్ జ్ఞానదంతం లాస్ట్ది. అంటే ఎంత తగిలితే జారిపోయిందండి. షూటింగ్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. తలకు కూడా తగిలింది. తల ఎంత గుద్దుకుంటే లాస్ట్ దంతం లేచిందంటే ఎంత అని ఈ లింకులు అన్నీ పోయినాయి అనుకున్నాం. మెడ లింక్, ఆ లింకులు పోయినాయి అనుకున్నాం. నాకు అసలు తెలియలే. అపోలో హాస్పిటల్లో పడేస్తే కానీ రెండో నాకు మరుసనాడు కానీ నాకు అది ఇదే మన తెలివి రాల. అలాగా కోమలో పోయారు 2 రోజులు. తెల్లారి 7 గంటల, తెల్లారి 10-12 గంటల దాకా కోమనే. ఏ సినిమాది? వెంకట మాస్టర్ చేశాడు. సినిమా పేరు నాకు గుర్తులేదు. వెంకట మాస్టర్ హీరో కూడా కొత్త అతను హీరో. అప్పుడు కొత్తగా మాస్టర్ అయ్యాడు ఆయన. వెంకట మాస్టర్ కొత్త అతను. సో ఇలాంటి రిస్క్ షంట్లు అయితే చాలా రిస్కులు అన్నీ బాగా చేశాను నేను. బాగా చేశాను, బాగా మామూలుగా కాదు. కోసుకుపోద్దంటే ఆ పని దెబ్బ తగులుతుందేమో, ఏం కాదులే పద అలాగా చేసుకుంటూ వెళ్ళాను. హీరోస్ అంతా చెప్పరా వద్దు ఏమన్నా అవుతుంది ఇలా వాళ్ళు కూడా చెప్పరా? హీరోలు కూడా వాళ్ళని కూడా పక్క తీసి డూప్ పెట్టుకుంటారు కదా అక్కడ. చెబుతారు వాళ్ళు, చెబుతారు కానీ ఇక్కడ మాస్టర్కి కరెక్ట్గా ఇదిగా నాకు 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 రాలేదు అంటుంటారు. నాకు ఆ షాట్ కావాలనే దాన్ని. షాట్ అనేది సరిగా కాదని మీ ప్రాణానికి రిస్క్ పెట్టి చాలా స్టంట్లు చేశారు. కానీ కొంచెం తేడాలో పోయి ఉంటే ఏమవుతుంది మాస్టర్? అవుటింగ్ ఏముండదు. కొన్ని అలాగే వెళ్తుంటాయి. మన పాపం చూడ జంప్లో లేచి అలా వెళ్ళిపోయాడు చెన్నై అతను. అవుట్. అదే పొద్దున్న లేచి ఫైటరు వెళ్ళాడు అంటే, లొకేషన్ పోయాడు అంటే సాయంత్రం దాకా ఎలా వస్తున్నాడు అనేది మనకి ఇంటికి వచ్చిన దాకా డౌట్లే. కానీ మహేష్ బాబు గారితో ఫైటింగ్ సీన్స్ ఉన్నాయంటే ఎలా ఉంటారు సెట్లో ఆయన? అసలుకి మహేష్ బాబు కూడా బాగానే, ఆయన బాడీ లాంగ్వేజ్ లాగా వెళ్తుంటాం కదా మేము. ఆయన కూడా అడుగుతుంటాడు, కర్రేని పిలవండి అంటాడు పాపం. ఆయనతో ఉండే చాలా సినిమా చేశాను. మహేష్ బాబు బాగుంటారు సెట్లో? బాగానే ఉంటాడు. శ్రీమంతుడి దగ్గర నుంచి కనీసం 10 సినిమాల్లో చేశాను ఆయన. ఓకే. తను బాగుంటాడు. ఆ సినిమా హిట్ అయింది. తర్వాత భర్త నేను అది కూడా చేశాను. అది కూడా మంచి
హిట్ అయింది. అక్కడ నుంచి రాజు ఉంటాడు ఆయన దగ్గర, కాస్ట్యూమ్, ఆయన పర్సనల్ కాస్ట్యూమ్. రాజు చెబుతాడు కరోడి మాస్ ఆడాలని ఫస్ట్ నన్ను పిలుస్తాడు. ఆయన కూడా ఒకడు ఇబ్బంది గారు లాగానే, ఆయన కూడా కుడ్డు పెట్టి ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడాలనుకుంటే వీళ్ళకి ఫోన్లు చేసి ఇస్తారు. వీళ్ళు ఉన్నారు కదా అసిస్టెంట్లు, అదే వాళ్ళకి వాడికి చెయ్యి ఫోన్ వాడిని పిలుపుతానంట. ఆయన కూడా ఛానల్ కుడ్డు పెట్టాడు బాబు. ఎవరు? మహేష్ బాబు. మీకా? ఓకే, పెట్టాడు. ప్రభాస్ ఆయనకి ఎప్పుడు వర్క్ ఉంటుంది కదా ఆయన దగ్గర, ఆయన దగ్గర ఎప్పుడు వర్క్ ఉంటుంది. చాలా చేసిన ఆయనతో ప్రభాస్. చాలా లవ్లీగా ఉంటాడు, చాలా బాగుంటాడు ఆయన. ఓకే, అన్నయ్య అన్నయ్య అంటాడు, చాలా బాగుంటాడు ప్రభాస్ గారు. అదే ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి ఛానల్ అన్నయ్య అని ప్రేమగా పిలుస్తాడు. ఆయన ఒక్కడే అన్నయ్య అనేది. ఆయన ఒక్కడే ఆయన అంటాడు. మన ఇతను మోహన్ గారు అబ్బాయి కూడా, వాళ్ళ ఇద్దరు పిల్లలు కృష్ణ కానీ వాళ్ళిద్దరు కూడా బాగా అన్నయ్య అన్నయ్య అంట పిలుస్తున్నారు బాగా. చాలా సినిమా వాళ్ళకి ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాం. ప్రభాస్ ఫస్ట్ సినిమా కూడా చేసాం. ఫస్ట్ సినిమా కాడి నుంచి ఈశ్వర్ కాడి నుంచి ఆ ఓడి చీటి అంత లగేజ్ అప్పుడు అక్కడి నుంచి ఆయనతో కంటిన్యూ చేశాను. ఆయనతో కూడా. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ అయినా కానీ అన్నయ్య అని అంటున్నారు. ప్రేమ చూడండి, మాకు వాళ్ళకి ఉన్న మంచిదనమే. సెట్లో బాగా చలాకీగా బాగానే ఉంటాడు ప్రభాస్ గారు. బాగానే ఉంటాడు. సాహోలో ఫైట్ సీన్ ఉంది కదా, ఫైట్ దగ్గర బాగా అడావిడిగా ఉంటాడు, చలాకీగా ఉంటాడు. ఓకే, ఈ మధ్య పాప మీద కాలు కొంచెం ఇదైంది కదా ఆయనకి. కానీ ఈ మధ్య హీరోస్ కూడా చాలా మంది డూపులు లేకుండా మాక్సిమం వాళ్ళే చేస్తున్నారు కదా చాలా మంది. కొన్ని సీన్లు చేస్తున్నారు, కొన్ని సీన్లు రియాలిటీగా ఉండాలి చేస్తారు. కానీ ఇప్పుడు డూపులు ఎక్కువైపోయినాయి బాగా. ఎందులో ఆడే వచ్చేసుకుని వెళ్ళిపోతాడు. మీరు డైలాగ్ కూడా మనం ఏదో వాయిస్. ఇప్పుడు మీరు కూడా చాలా మందికి డూబుల్ చేశారు కదా. చాలా మంది చేశారు. ఎవరెవరికి చేశారు మీరు? హీరోలకి ఇది కాదు కానీ నేను మీకు సూట్ అయ్యే వాళ్ళకి. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి చేసాను, చాలా నేను పర్మనెంట్ చేసేవాడిని. బాబుమోహన్ కూడా పర్మనెంట్. అదే ఏదైనా రిస్క్ దగ్గర ఏదైనా చేసే కాడ చేసేస్తారు అన్నట్టు. సో బాబుమోహన్ గారికి మీరు, జయప్రకాష్ రెడ్డి గారికి మీ బాడీకి సూట్ అయ్యే వాళ్ళు. వీళ్ళకి చేశాను నేను బాగా, చాలా చేశాను. ఓకే, ఇస్తారన్న రిస్కీ షాట్లు చేసినప్పుడు సపరేట్గా పేమెంట్లు కానీ ఇస్తారు. మీరు చేసిన హైయెస్ట్ రిస్కీ షాట్లకి ఎంత, ఒక 50,000 ఉంటుందా పర్ డేకి? ఇస్తారు. ఇక్కడ అది ఒక్కొక్క ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి ఆయన కళతో చూస్తేనే బాగానే వేస్తారు. వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో ఇచ్చింది ఇస్తారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా అంటే నేను ప్రభాస్ దగ్గర చాలా తీసుకున్నాను. ప్రభాస్ గారిది ఎంత రెమ్యునరేషన్ కాదు, ఆయన డైలీ 15,000 దాకా ఇచ్చాడు. మీకా పర్సనల్గా ఇచ్చారు ఆయన? సాహోలో 8 రోజులు చేశాను. 8 రోజులు రోజు 11,000 కాడికి ఇచ్చాను అన్నయ్య. ఆయన సొంత సినిమా లేదు, ఆయనదే కదా. మేనేజర్ వచ్చి ఇట్లా అట్లా అన్నారని అంటే వాళ్ళ తమ్ముడు ఇచ్చేయండి, ఆయన ఏమడిగితే బాగా రిస్క్ పడ్డాడు. ఆయన ఏమడిగితే అది ఇచ్చేసేయండి. ఓకే, ఒక సంతకం చేసాడు అయిపోయింది. ఇది ప్రభాస్ గారు తమ్ముడు ప్రమోద్ అన్న. ఇస్తారు అంటే మన కష్టం కనపడుతుంది కదా. సో అలా ఇష్టపడి పేమెంట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు రామకృష్ణ అన్నతో చెప్పే హీరోస్ ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు మన స్ట్రైక్ కాడి నుంచే మరి ఈ బిల్లులు ఇవ్వట్లా. ఈ స్ట్రైక్ కాడి నుంచి ఆగమైపోయారు. అంతకుముందు ఇండస్ట్రీ బాగానే ఉన్నాయి, స్ట్రైక్ కాడి నుంచి మరి దారుణం అయిపోయాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.